ప్రతి ఏడాదిలానే కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించింది. ఈసారి 132 మందిని పద్మ అవార్డులు వరించనున్నాయి. అందులో 110 పద్మశ్రీ అవార్డులు కాగా 17 పద్మభూషణ్, 5 పద్మ విభూషణ్లు అందుకుంటూ ఉన్నారు. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి 8 మంది పేర్లను ప్రకటించారు. వారిలో ఏపీ నుంచి 3, తెలంగాణ నుంచి 5 ఉన్నారు. మరి ఎవరెవరిని పద్మాలు వరించాయో తెలుసుకుందాం. ఏపీ నుంచి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ వరించింది. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా ఉంటూ ఎమర్జెన్సీ సమయంలో జైలు జీవితాన్ని గడిపి ఎమ్మెల్యే నుంచి భారత ఉపరాష్ట్రపతి దాకా ఎన్నో పదవుల్లో తనదైన శైలిలో రాణించిన తెలుగు నేత వెంకయ్యనాయుడు. అచ్చ తెలుగు నడవడిక, స్వచ్ఛమైన చిరునవ్వు, సంప్రదాయపు పంచకట్టు, మాటల్లో తేట తెలుగు తీయదనం, నిజాయితీకి నిలువుటద్దమైన ఇప్పుడు ఆయనను పద్మ విభూషణ్తో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. ఇక మెగాస్టార్ చిరంజీవిని కూడా పద్మ విభూషణ్ వరించింది. 155 చిత్రాల్లో నటించి అటు సామాజిక సేవలోనూ చురుకుగా ఉండే చిరంజీవి ఇప్పటికే పద్మభూషణ్ ను అందుకున్నారు. ఇప్పుడు పద్మ విభూషణ్ ఆయన్ను వరించింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన హరికథ కళాకారిణి డి ఉమామహేశ్వరిని సైతం పద్మశ్రీ వరించింది. ఇకపోతే ఉమామహేశ్వరి 14వ ఏటనే హరికథ కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. సంస్కృతంలో హరికథ చెప్పగలిగే ఏకైక మహిళ భాగవతారిణిగా పద్మశ్రీ ఉమామహేశ్వరికి పేరుంది. ఆట, పాట, మాట వీటిని మేటిగా మేళవిస్తూ రక్తి కట్టేలా కథ చెప్పాలి. అప్పుడే హరికథకు ప్రజాదరణ దక్కుతుంది. అంతటి గొప్పదైన హరికథ చెప్పడంలో ప్రావీణ్యం సాధించారు ఈమె. ఇక తెలంగాణ నుంచి 5 పద్మశ్రీ అవార్డులను దక్కించుకున్నారు. వారిలో వేలు ఆనందాచారి, దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, కేతావత్ సోమ్లాల్, కూరళ్ల విఠలాచార్య ఉన్నారు. వివిధ రంగాల్లో వీరికి పద్మశ్రీ లభించింది. ఆలయ నిర్మాణాల స్థపతిగా ప్రత్యేక గుర్తింపు పొందిన శ్రీ వేలు ఆనందాచారి పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. సాంప్రదాయాన్ని ఆధునిక సాంకేతికతతో జోడిస్తూ తెలుగు రాష్ట్రాలు వివిధ ఆలయాల నిర్మాణంలో చేసిన కృషికి ఆనందాచారి అంతర్జాతీయ గుర్తింపు పొందారు. ఇప్పుడు పద్మశ్రీ అందుకోనున్నారు. తెలంగాణ ప్రముఖులు బుర్రా వీణ వాద్యకారుడు దాసరి కొండప్పను కూడా పద్మశ్రీ వరించింది. నారాయణపేట జిల్లా దామరగిద్దకు చెందిన 65 ఏళ్ల దాసరి కొండప్ప వయోభారమున్న తన కళను కాపాడుకుంటూ వస్తున్నారు. అంతరించిపోతున్న బుర్రవీణ కళను కాపాడుకుంటూ వస్తున్న కొండప్ప నిన్న మొన్న వరకు పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు పద్మశ్రీ ప్రకటించడంతో ఆయన పేరు మారుమ్రోగుతోంది. చిందు యక్షగాన కళాకారుడు అయిన గడ్డం సమ్మయ్య వారసత్వంగా వచ్చిన చిందు యక్షగానాన్ని నమ్ముకుని ఉన్నారు. ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి 2017లో తెలంగాణ ప్రభుత్వం నుండి జానపద కళలు విభాగంలో తెలంగాణ ఆవిర్భావ పురస్కారం అందుకున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తనదైన శైలిలో ప్రదర్శనలు ఇస్తూ ఉమ్మడి రాష్ట్రంలో కళారత్న అవార్డును అందుకున్నారు. ఇప్పుడు కేంద్రం ఆయనకు పద్మశ్రీ ప్రకటించింది. కేతావత్ సోమ్లాల్ ఈయన పెద్దగా ఎవరికీ తెలియనప్పటికీ విద్య, సాహిత్య రంగాలు అనేక సేవలు అందించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆకుతోట బావికి చెందిన సోమ్లాల్ బంజారా గాయకుడు. అంతేకాదు భగవద్గీతలోని 701 శ్లోకాలను బంజారా భాషలోకి అనువదించారు. 2014లో ఈయన రాసిన భగవద్గీతను ప్రచురించారు. తాజాగా కేంద్రం ఆయనకు పద్మశ్రీని ప్రకటించింది. ఇక ఇంటిని లైబ్రరీగా మార్చిన కూరళ్ల విఠలాచార్యను కూడా పద్మశ్రీ వరించింది. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకిలో పుట్టిన ఈయన చదువుకుని లెక్చరర్గా ఉద్యోగం చేశారు. పుస్తకాలను కలెక్ట్ చేస్తూ వచ్చి రిటైర్మెంట్ తర్వాత లైబ్రరీని ఏర్పాటు చేశారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చని, వయసుతో సంబంధం లేదని ఆయన నిరూపించారు.